జై శ్రీరామ్. ఆ జనకనందిని సీతాదేవి ఆలోచించి, రామప్రభువే రావణుని సంహారము చేసి నన్ను తీసుకుని పోవలెనని చెప్పింది. అంతటా నేను ఆ పూజ్యురాలికి నమస్కారము చేసి, రామప్రభువు సంతోషించేందుకు ఏదైనా ఒక గుర్తు ఇమ్మని ఆమెను ప్రార్థించినాను. అప్పుడు ఆమె రత్నాలు పొదిగిన చూడామణిని ఇచ్చి, హనుమంతుడా, దీనిని తీసుకో. ఈ చూడామణిని చూచి ఆ రామప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు అని చెప్పింది. ఆమె అప్పుడు మరొక వృత్తాంతాన్ని కూడా గుర్తుగా చెప్పింది. నేను అంతటా తిరిగి రావాలని అనుకున్నాను. ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాను. ఆమె ఆలోచిస్తూ నన్ను చూచి, ఓ హనుమంతుడా, నా కష్టాలన్నీ ఆ రామప్రభువుకు చెప్పవలెను. నా వృత్తాంతం వినగానే ఆ రామలక్ష్మణులిద్దరూ సుగ్రీవునితో కూడా వెంటనే ఇక్కడికి వచ్చే ఏర్పాటు నీవు చెయ్యవలెను. అట్లా జరగకపోతే నేను రామప్రభువుకు కనబడతానో కనబడనో చెప్పలేను. నేను ఇక జీవించుండేది 2 మాసములే. ఆ తరువాత నేను నాథుడు లేనిదానివలే చచ్చిపోతాను. ఈ సంగతంతా ఆయనతో చెప్పు అని నాతో చెప్పింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ జనకనందిని సీతాదేవి ఆలోచించి, రామప్రభువే రావణుని సంహారము చేసి నన్ను తీసుకుని పోవలెనని చెప్పింది. అంతటా నేను ఆ పూజ్యురాలికి నమస్కారము చేసి, రామప్రభువు సంతోషించేందుకు ఏదైనా ఒక గుర్తు ఇమ్మని ఆమెను ప్రార్థించినాను. అప్పుడు ఆమె రత్నాలు పొదిగిన చూడామణిని ఇచ్చి, హనుమంతుడా, దీనిని తీసుకో. ఈ చూడామణిని చూచి ఆ రామప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు అని చెప్పింది. ఆమె అప్పుడు మరొక వృత్తాంతాన్ని కూడా గుర్తు